హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పరిణయం స్టోరీలోని మొదటి భాగం. అది పచ్చందనంతో పచ్చగా మెరిసిపోతూ ఎటు చూసినా ఎత్తుగా ఉండే కొబ్బరి చెట్లు కనిపించే గోదావరి జిల్లా. ఆ జిల్లాలో చుట్టూ ప్రకృతి మధ్య నిర్మించబడిందా అన్నట్టు ఉంది ఊరు మహేంద్రపురం. ఈ ఊరి పేరు ఊహాత్మకం. ఈ ఊరిలోని పెంకుటింటి దగ్గర పెళ్లి జరుగుతున్నట్టు ఆనవాళ్ళుగా మేళాల చప్పుళ్ళు ఎక్కువగా వస్తున్నాయి. మనం ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి. పెళ్లి జరుగుతున్న ఇంటి వీధి ఎంట్రన్స్ దగ్గరే ఉంది పెద్ద హోల్డర్. దాని మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటో చెరువు వైపు వేసి మధ్యలో వినోద్ వెడ్స్, లాస్ట్లో వస్తుంది హీరోయిన్ పేరు అని అందంగా పువ్వులతో చెక్కినట్టు ఉన్న ఆర్టిఫిషియల్ ప్రింటింగ్ అక్షరాలు అందరినీ ఆకర్షిస్తుంటే వచ్చిన వారందరూ ఆ హోల్డర్ చూసి పెళ్లి మండపం వైపు ఒక్కొక్కరి అడుగులు సాగిస్తున్నారు. మనం ఇప్పుడు పెళ్లి కూతురి గదిలోకి వెళ్దాం. నిమ్మపండు రంగుకి పింక్ కలర్ జోడించిన పట్టు చీరకి మగ్గం వర్క్ ఫుల్గా వేసిన జాకెట్ వేసుకొని ఒక హారం, ఒక నెక్లెస్, పాపడి బిళ్ళ, చెవులకి చేరడంత బుట్టలు, ఆ బుట్టలకి అందంగా అమర్చిన లక్ష్మీదేవి బొమ్మ, ఆ బుట్టలకి కలగలిపి చెంపసౌరాలు, మాటీలు, చేతులకి 2 బంగారు గాజులు, తెల్లగా ఉన్న పాదాలకి అంతకంటే అందంగా మెరుస్తున్న పట్టీలు, ఆ పట్టీల కిందే పారాని, చేతులకి బంగారు గాజులు, మధ్యలో అందంగా ఉన్న నిమ్మపండు పింక్ కలర్ మిక్స్డ్ గాజులు, నుదుటిన కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, మొహంలో పెళ్లి కళ ఉట్టిపడుతూ ఉంది. ఇక మన హీరోయిన్ పాప చూడటానికి చాలా ఫెయిర్గా ఉంటే కలువ కళ్ళు. చూడటానికి ఆ కళ్ళు చిన్నగా ఉండి ఆ కళ్ళల్లోకి ఒకసారి చూస్తే చూపు తిప్పబుద్ధి కానంతగా మాయ చేసేస్తాయి. ఇక ముక్కు సూటిగా ఉండి ఆ చిట్టి ముక్కుకి ముత్యం లాంటి తెల్లని ముక్కు పొడక, చిట్టి చిట్టి పెదవులు, పింక్ కలర్లో నోరూరుస్తూ లిప్ బామ్ రాసుకుంటే ఆ పెదవుల నుంచి వచ్చే పదాలు తీయగా ఉంటాయా అన్నట్టు అనిపిస్తాయి. శంఖం లాంటి మెడ తెల్లగా మెరుస్తూ ఉంది. ఇక కురులు జలధారలా సాగిపోతూ నడుము కింద వరకు వెళ్ళిపోతే వాటిని ఒక దగ్గరికి చేర్చి జడగా మారిస్తే ఆ జడని నాగుపాము అని చెప్పచ్చు. అది నడుము కింద వరకు ఒత్తుగా ఉంది. మొత్తానికి పెళ్లి కూతురు కోలమొహంతో చూడగానే లక్ష్మీ కళ ఉట్టిపడుతూ నచ్చేసేలా ఉంటే ఇక చిట్టి నడుము ఉందా లేదా అన్నట్టు ఉండి ఆ నడుముకి దిష్టి తీయటానికి అన్నట్టు సన్నని పుట్టుమచ్చ ఉంది. మొత్తానికి అమ్మాయి ఆ ఫ్రెంచ్ బొమ్మ సైతం తీసి పక్కన పడేసేంత అందంగా, చూడగానే చూపరులని ఆకట్టుకునేలా ఉంటే మొహంలో అమాయకత్వం కట్టి పడేసేలా ఉంది. తన ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని రెడీ చేస్తూ, ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నావేంటే, నీకు మీ తాతయ్యని వదిలి ఇలా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కదా అని అడిగారు. ఆ పెళ్లి కూతురు బేలగా మొహం పెట్టి పెదాలు విరిచి, ఏం చేయమంటావే, తాతయ్య నా పెళ్లి కోసమే ఎదురు చూస్తున్నారు, ఈ ఒక్క కోరిక తీర్చు అంటూ అడిగారు. కాదనలేకపోయాను అని అమాయకంగా అంది. నిన్ను చూస్తుంటే భయంగా ఉందే, నువ్వేమో నోట్లో నాలుక లేని దానివి, నిన్ను చేసుకోబోయేవాడి తల్లేమో ఊరంతా వినిపించేంత గట్టిగా అరిచే రకం, నువ్వు ఆవిడతో ఎలా వేగుతావో ఏంటో, అవసరమా ఇదంతా అని అడిగారు. తప్పదే, అయినా నాకు ఇదంతా అలవాటే కదా, సర్దుకుంటే పోయేదేముంది, పైగా నన్ను చేసుకోబోయేవాడు ఉండేది హైదరాబాద్లో కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు అని చిరునవ్వుతోనే తన ఫ్రెండ్స్కి చెప్పింది పెళ్లి కూతురు. మళ్ళీ అంటున్నానని అనుకోకే, నీ నవ్వు చూసిన ఎవరైనా అంతవరకు పడిన బాధ మొత్తం మర్చిపోతారు తెలుసా. ముత్యాలు రాలుతున్నాయా అన్నట్టు అందంగా ఉంటుంది నీ నవ్వు. పైగా నీ పెదవి కింద పుట్టుమచ్చ, నువ్వు నవ్వినప్పుడు చెంప చివర పడే సొట్ట చూడగానే ముద్దు పెట్టేయాలనిపిస్తుంది తెలుసా అని అంటూ ఆ అమ్మాయి పెళ్లి కూతురు బుగ్గ మీద ముద్దు పెట్టింది. పెళ్లి కూతురు చిరుకోపంగా ఆ అమ్మాయి వైపు చూస్తూ, మరీ ఎక్కువ పొగడుకు, నాకంత లేదు అని అంటూ ఉండగానే పెద్దవాళ్ళు లోపలికి వచ్చి, అయిపోయిందా అని అడిగారు. అయిపోవచ్చింది ఆంటీ, ఫైనల్ టచ్ అంతే అని చెప్పి పెళ్లి కూతుర్ని పైనుంచి కింద వరకు చూసి, చాలా అందంగా ఉన్నావే, చూడగానే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తావు, నీలో ఒక అయస్కాంతం దాగుంది, అందుకే ఎవరైనా నీకు అట్రాక్ట్ అయిపోతారు అని మళ్ళీ మాటలు మొదలు పెట్టగానే, చాలు మీ మాటలు కోటలు దాటుతున్నాయి, ఆపండి అని చిరుకోపంగా చెప్పి తనని తాను ఒకసారి చూసుకుంది.
అందమైన పట్టు చీరలు, తనకి తగ్గట్టు తక్కువ నగలతో చూడటానికి సింపుల్గా ఎవరికైనా నచ్చేలా రెడీ అయింది. పూల జడ ఎక్కువ బరువు లేకుండా లైట్ వెయిట్ రోజా పూలు, మల్లెపూలు కలిపి కట్టింది కాబట్టి ఈజీగా మోయగలుగుతుంది. కళ్యాణ తిలకం బుగ్గన చుక్కతో, పెళ్ళనగానే అమ్మాయిలో వచ్చే చిరుసిగ్గుతో, బుగ్గలు ఎరిపెక్కటంతో, అవసరం లేని మేకప్తో చూడగానే తనకే నచ్చేలా క్యూట్గా అనిపించింది. ఇంతలో మరోసారి పెద్దవాళ్ళు వచ్చి అమ్మాయిని త్వరగా రెడీ చేయండి, పూజకి టైం అవుతుంది అని అన్నారు. అయిపోయింది అత్తయ్య అంటూ పెళ్లి కూతురు వెనక్కి తిరగటంతో పెళ్లి కూతుర్ని చూసిన పక్కింటి ఆమె మెటికలు విరుస్తూ, నీకేంటి బంగారు బొమ్మవి, అందుకే ఎవరైనా సరే కళ్ళు మూసుకొని మరీ నిన్ను చేసుకుంటారు, పంతులు గారు పిలిచినప్పుడు వచ్చేయండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతే పెళ్లి కూతురిలో చిన్న దిగులు. తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తన తాతయ్య ఒంటరి వాడవుతాడని ఆ దిగులుతోనే డల్గా కూర్చుంటే తన దిగులు అర్థం చేసుకున్న ఆమె ఫ్రెండ్స్ మాటలు చెబుతూ డైవర్ట్ చేసి నవ్వించారు. పెళ్లి కూతురు కూడా తాత్కాలికంగా తన బాధ మర్చి నవ్వేసింది వాళ్ళందరి అల్లరికి. ఇంతలో వరుడి చేత పూజ జరిపించటం అయిపోవటంతో పెళ్లి కూతుర్ని రమ్మని పిలిచారు పంతులు గారు. అప్పటి వరకు లేని బిడియం పెళ్లి కూతురిలో చేరి తలదించుకుని చేతులు నలిపేసుకుంటూ వణుకుతున్న చేతులతో కొబ్బరి బొండం పట్టుకుని టెన్షన్గా ఉంటే తన ఫ్రెండ్స్ ఆట పట్టిస్తూ అల్లరిగా తనని మండపంలోకి తీసుకువచ్చారు. కంటికి రెప్పలా పెంచిన తన మనవరాలు ఈరోజు పెళ్లి ఏడుకు వచ్చి మరో ఇంటికి కోడలిగా వెళ్ళిపోతుందని అర్థమవ్వగానే ఆ తాతయ్య కళ్ళల్లో తిరిగిన నీటిని చిన్నగా తుడుచుకుంటే పక్కనే ఉన్న ఆయన ఫ్రెండ్ ఆయన భుజం మీద చేయి వేసి ఒత్తారు ఓదార్పుగా. ఆయన చిరునవ్వుతో తన ఫ్రెండ్ వైపు చూసి బాగున్నాను అన్నట్టు సైగ చేయటంతో ఆయన ఫ్రెండ్ కూడా చిరునవ్వు నవ్వేశారు. ఇంతలో పెళ్లికి వచ్చిన వాళ్ళల్లో రామయ్య గారు అంటూ ఎవరో పిలవటంతో పెళ్లి కూతురు తాతయ్య అయిన రామయ్య గారు వెనక్కి తిరిగి ఎవరు పిలిచారు అన్నట్టు చూస్తే ఆ ఊరి సర్పంచ్ కన్నింగా నవ్వుతూ, చాలా బాగా చేస్తున్నారు పెళ్లిని, మీ తర్వాత తరాలు చెప్పుకుంటాయి. అవును, అడగటం మర్చిపోయాను, దీనంతటికి మీకు డబ్బు ఎలా వచ్చిందండి అని అడిగారు. రామయ్య గారి ఇబ్బందిగా సర్పంచ్ గారి వైపు చూస్తే రామయ్య గారి పక్కన ఉన్న ఆయన స్నేహితుడు కోపంగా, అవన్నీ నీకు అనవసరం, నీ పని నువ్వు చూసుకో, పదరా రాము, ఇలాంటి వాళ్లతో మాట్లాడటం కూడా వేస్ట్ అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఆ ప్రెసిడెంట్ పళ్ళు నూరుకుంటూ వెళ్తున్న ఇద్దరి వైపు చూస్తూ, నా కొడుకుకి నీ మనవరాలనిచ్చి పెళ్లి చేయమంటే నా కొడుకు దారి తప్పాడు అంటూ ఓ తెగ మాట్లాడావు కదా, ఇప్పుడు చూడు నీ సంగతి చెప్తాను అని అనుకుని కన్నింగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. రామయ్య గారు ప్రెసిడెంట్ గారు అడిగిన మాటకి మొహం చిన్నబుచ్చుకొని పెళ్లిలో తిరుగుతుంటే ఆయన ఫ్రెండ్ రాఘవయ్య గారు రామయ్య గారి మొహం చూసి, బాధపడకు రాము, ఎవరో అన్న మాటల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావురా, దారిని పోయే నలుగురు మన నవ్వు చూసి 4 రకాలుగా దిష్టి పెట్టిపోతారు, ఇది అంతే అనుకో, వదిలే అని అన్నారు. నేను బాధపడటం లేదురా, అయినా నా మనవరాలి పెళ్లిలో నేనెందుకు బాధపడతాను చెప్పు, ఇది నా మనవరాలు పుట్టినప్పటి నుంచి నేను కన్న కల, దానిని నా చేతుల మీదుగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని, ఇప్పుడు ఆ కల తీరుతున్నప్పుడు నేనెందుకు బాధపడతాను, పదరా, పెళ్లిలో సహాయం చేస్తానని వచ్చి నా వెనక తిరిగితే ఎలా, పనులు ఉన్నాయి అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతే రాఘవయ్య గారు ఒక నిట్టూర్పు విడిచి మనసులో ఏదో అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి అని బాధపడి వెళ్ళిపోయారు. పెళ్లి కూతురి చేత గౌరీ పూజ చేయించి పెళ్లి కొడుకు ఎదురుగా కూర్చోబెట్టి మధ్యలో అడ్డు తెర పెట్టారు. అడ్డు తెరకి ఇటువైపు పెళ్లి కొడుకు తెగ సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతున్నాడు. ఎలా అయితే పెళ్లి కూతురి సిగ్గుపడాలో అలా. పెళ్లి కూతురికి ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా తన తాతయ్య కోసమే చేసుకుంటుంది. పెళ్లి జరిగిన తర్వాత మనస వాచ తన భర్త మాత్రమే తన మనసులో ఉండాలని గట్టిగా ఫిక్స్ అయ్యి పూజారి గారు తన చేత చేయిస్తున్న పూజని శ్రద్ధగా చేస్తూ ఉంది.
అదంతా కింద ఉండి చూస్తూ ఉన్న పెళ్లి కూతురి తాతయ్య కళ్ళల్లో ఆనందంతో వచ్చింది సన్నటి కన్నీటి పొర. అది చూసి ఆయన స్నేహితుడు రాఘవయ్య గారు చిరునవ్వుతో రామయ్య గారి భుజం మీద చేయి వేశారు. రామయ్య గారు సంతోషంగా రాఘవయ్య గారి వైపు చూశారు. ఇంతలో బాబాయ్ గారు అంటూ పెళ్లి కొడుకు తల్లి రామయ్య గారిని పిలవటంతో రామయ్య గారు ఏంటి అన్నట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆఫ్టర్ 1 అవర్ పెళ్లి మండపంలోకి అడుగు పెట్టాడు మన హీరో. అడుగు పెట్టడమే ఎదురుగా చిన్న పోస్టర్ మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్లు చూసి పెళ్లి కూతురు పేరుని చిరాకుగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళటమే తన తాతయ్య ఒక రూంలోకి లాక్కెళ్ళి ఒక పావు గంట పాటు మాట్లాడి బయటికి తీసుకువచ్చారు. హీరో బయటికి తీసుకువచ్చిన వెంటనే రాఘవయ్య గారు ముహూర్తానికి ఇంకా సమయం ఉందా పంతులు గారు అని అడిగారు. ఇప్పుడు దివ్యమైన ముహూర్తం ఉందయ్యా. ఈ సమయంలో పెళ్లి చేసుకునేవారు జీవితాంతం పిల్లాపాపలతో సంతోషంగా ఉంటారు అని చెప్పటమే ఆయన తన మనవడికి సైగ చేశారు. ఆయన సైగ చూసిన మన హీరో డైరెక్ట్గా మండపం మీదకి వెళ్ళి పెళ్లి కూతురికి ఇష్టమో కాదో తెలుసుకోకుండా తాళిని ముట్టుకునేలోపు ఈ తాడు మీద ఏ లేడీ హ్యాండ్ టచ్ కాలేదు కదా అని అనుమానంగా అడిగాడు మన హీరో. ఆ మాటలకి చుట్టూ ఉన్న ఆడవాళ్లతో పాటు పంతులు గారు కూడా ఆశ్చర్యంగా చూస్తూనే ఇంకా లేదు అనటమే అంటూ ప్లెజెంట్ స్మైల్తో తాలిబొట్టు తీసుకుని పెళ్లి కూతురి మొహం కూడా చూడకుండా వెనక ఉన్న అమ్మాయిలతో మాట్లాడటం ఇష్టం లేకపోయినా కేర్ఫుల్గా ఈ లాంగ్ హెయిర్ని అప్ చేయండి అని సగం ఇంగ్లీష్ సగం తెలుగులో చెప్పాడు. వెనక ఉన్న అమ్మాయిలు అయోమయంగా చూస్తూ ఉంటే డూ వాట్ ఐ సెడ్ అని బేస్ వాయిస్లో అరిచి, అందుకే నాకు ఈ అమ్మాయిలంటేనే అసహ్యం, చెప్పిన పని ఒక్కటి సరిగా చేయటం చేత కాదు, వీళ్ళు ఊపిరి నన్ను తాకినా తట్టుకోలేను, అటువంటిది ఇంతమంది అమ్మాయిల మధ్యలో నిలబెట్టేశాడు తాతయ్య అని మనసులో అసహనంగా అనుకున్నాడు మన హీరో ఇంగ్లీష్లో. ఆ వాయిస్కి అప్పటి వరకు షాక్లో ఉన్న పెళ్లి కూతురు తలపైకెత్తి హీరో వైపు చూసింది. బట్ మన హీరో మాత్రం మొహం పక్కకి తిప్పి ఉండటంతో చెంప మాత్రమే కనిపించింది. ఆ చెంప కూడా వైట్ రెడ్కి మిడిల్ కలర్లో ఫెయిర్గా కనిపించింది. ఇక మన హీరో ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేతిలో ఉన్న తాళి వైపే చూస్తూ అసహనంగా మొహం పెట్టి ఉన్నాడు. అంతమంది లేడీస్ తన చుట్టూ ఉండటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పెళ్లి కూతురు తన తాతయ్య వైపు అయోమయంగా చూస్తే ఆయన కన్నీళ్లతోనే నవ్వుతూ కళ్ళు ఆర్పటంతో పెళ్లి కూతురు సైలెంట్గా ఉంది. వెనక ఉన్న అమ్మాయిలు భయపడి పెళ్లి కూతురి జడ పైకెత్తడమే, కనీసం పెళ్లి కూతురు వెంట్రుక కూడా టచ్ కాకుండా మొహం చాలా వికారంగా పెట్టి రీనే కదా తాతయ్య అని అడిగాడు. రాఘవయ్య గారు సంతోషంగా హా అనగానే ఓకే అని పెళ్లి కూతురి వైపు ఒక్క క్షణం కూడా ఐ కాంటాక్ట్ కాదు కదా, తన చిటికిన వేలు కూడా చూడకుండా 3 ముళ్ళు ఎలా వేశాడో తెలియకుండా 2 మినిట్స్ తర్వాత 3 వేసేశాను తాతయ్య, ఇక పద వెళ్దాం అని కిందకి దిగేశాడు మన హీరో. రామయ్య గారు సంతోషంగా రేయ్ బోర్డు మార్చరా, ఇప్పుడు పెళ్లి జరిగింది నా మనవడు మనవరాలికి, బోర్డులో ఉండాల్సిన పేరు వినోద్ వెడ్స్ వరూధిని కాదు, పార్థు వెడ్స్ వరూధిని అని గట్టిగా సంతోషంతో అరిచారు. మనం ఒకసారి 1 గంట ముందుకు వెళ్దాం. రామయ్య గారు సంతోషంగా రాఘవయ్య గారి వైపు చూశారు. ఇంతలో బాబాయ్ గారు అంటూ పెళ్లి కొడుకు తల్లి రామయ్య గారిని పిలవటంతో రామయ్య గారు ఏంటి అన్నట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఏంటమ్మా అని ఆవిడని అడిగితే, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి బాబాయ్ గారు, మనం అనుకున్నట్టు మీరు కట్నం కింద మీరు ఉన్న ఇంటిని ఇంకా ఉన్న కొంచెం పొలాన్ని అమ్మాయి పేరు మీద పెట్టి మాకు పెళ్లికి ముందే ఇస్తానన్నారు. మేము కూడా సరే అన్నాము. అన్నట్టు అమ్మాయికి ఎక్కువగా నగలు కూడా చేయించలేదు. చూడండి ఎంత బూసిగా ఉందో, పిచ్చి వంకీలు పిచ్చి వడ్డానం పెట్టుకొని చిరాకుగా కనిపించటం లేదు. ఆ మాత్రం కూడా చేయించకపోతే ఎలా బాబాయ్ గారు
అని తెప్పి పొడిచి వెంటనే చిరునవ్వుతో, ఆ పత్రాలు ఏవో నా చేతికిస్తే బాగుంటుంది కదా బాబాయ్ గారు, పెళ్లి కూడా సవ్యంగా జరిగిపోతుంది అని తేనె పూసిన కత్తిలా అడిగారు. ఇదంతా చూస్తున్న ఊరి ప్రెసిడెంట్ తనలో తానే నవ్వుకుంటూ, ఇప్పుడేం చేస్తావు అన్నట్టు చూస్తూ వాళ్ళకి కొంచెం దూరంలో కూర్చొని చోద్యం చూస్తూ ఉన్నారు. రామయ్య గారు తడబాటుగా, 1-2 రోజులు పడుతుంది అమ్మా, అమ్మాయి పేరు మీదకి అన్నీ మార్పించటానికి, ముందు పెళ్ళి జరగనివ్వు అని అన్నారు. యాక్చువల్గా పెళ్లి ఖర్చు చాలా అవ్వటంతో రామయ్య గారు ఉన్న ఆస్తి మొత్తాన్ని తాకట్టు పెట్టారు. తర్వాత ఎలాగైనా అప్పు తీసుకొని ఎలాగైనా తాకట్టు మొత్తం విడిపించి తన మనవరాలి పేరు మీద ఆయనకు ఉన్న ఆస్తి మొత్తం రాసి ఇచ్చేసి తన మనవరాలు సంతోషంగా ఉంటే చాలు, వృద్ధాప్యంలో ఆయన ఎక్కడ ఉన్నా పర్వాలేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు పెళ్లి కొడుకు తల్లి అలా అడగటంతో కొంచెం భయపడ్డారు, కానీ బయటికి కనిపించనివ్వలేదు. అదేంటి బాబాయ్ గారు అలా అంటారు, నేను ముందుగానే చెప్పాను కదా, కట్నం పెళ్లిలోపు చేతికి అందితేనే పెళ్లి జరుగుతుంది అని గయ్యమని ఎగురుతుంటే, కొంచెం చిన్నగా మాట్లాడమ్మా అని రామయ్య గారు బ్రతిమలాడుకున్నారు. ఇంతలో రామయ్య గారు తనకంటే వయసులో చిన్న ఆవిడ ముందు తగ్గటం నచ్చని రాఘవయ్య గారు, పెళ్లి తర్వాత ఇస్తానంటున్నాడు కదా, ఇంకా ఏంటి గోల, వెళ్ళు అని విసుగ్గా అన్నారు. అబ్బో, పెద్ద చెప్పొచ్చారులే, ఆ పిల్ల గురించి ఈ ఊరు మొత్తం చెప్పుకుంటుంది. పుట్టినప్పుడు ఉన్న ఆస్తిని మింగేస్తే పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రుల్ని మింగేసింది. ఇప్పుడు ఆ పిల్లని పెళ్లి చేసుకోవటానికి ఎవరూ రాక మేము వచ్చి అడగటంతో వెంటనే ఒప్పుకున్నారు. అటువంటిది ఆ పిల్లని చేసుకోవటమే ఎక్కువైతే కట్నం అందకుండా చేసుకోమని నీతులు చెప్తున్నారా? ఇప్పుడు ఆస్తి పత్రాలు నా చేతిలో పడితేనే పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు అని గోల చేయటం మొదలుపెట్టారు. ఆవిడ వెనకే ఉన్న పెళ్లి కొడుకు తండ్రి ఆగవే అంటున్నా ఆగలేదు ఆవిడ. గొడవ పెద్దదవుతూ అందరూ గొడవ వైపు చూస్తూ ఉంటే ఎక్కడ పీటల మీద పెళ్లి ఆగిపోతుందా అన్న భయంతో రామయ్య గారు ముందు పెళ్లి సంగతి చూద్దామని బ్రతిమలాడుతున్నారు. కానీ ఆవిడ వినకుండా, ఆపండి ఈ పెళ్లి, ఆపేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటే రాఘవయ్య గారు కోపంగా, ఆ డబ్బు నేనిస్తాను, నోరు మూసుకొని పెళ్లి జరిపించు అని గట్టిగా అన్నారు. పెళ్లి కొడుకు తల్లి వెటకారంగా ఆయన వైపు చూస్తూ, ఎంతిస్తావు ఏంటి అని అడిగారు. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అన్నారు. ఆగరా, నా మనవరాలి పెళ్లి నా కష్టార్జితంతో జరగాలి, అంతేకాని నువ్వు ఇస్తే కాదు అని రామయ్య గారు అనగానే ఇక వాళ్ళ చేతికి కట్నం ముట్టదని అర్థమైన పెళ్లి కొడుకు తల్లి పెళ్లి ఆపేయటానికి ముందుకి కదులుతుంటే రామయ్య గారు వద్దని బ్రతిమలాడుతున్నారు. ఆయన ఆవిడ ఒప్పుకోకుండా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి ఆపండి అని పెళ్లి మండపం మీదకి వెళ్ళి మరీ అరిచారు. మేళతాళాలలో ఆ అరుపు ఎవరికీ వినిపించకపోవటంతో రామయ్య గారు ఆగకుండా పెళ్లి కొడుకు తల్లి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి జీలకర్ర బెల్లం పెళ్లి కూతురు తల మీద పెట్టి చివరి నిమిషంలో ఆ చేతులని నెట్టేసి, ఈ పెళ్లి జరగటం లేదు అని గట్టిగా అరిచారు. మేళతాళాలన్నీ దెబ్బకి ఆగిపోయాయి. అందరూ ఏమైంది అన్నట్టు చూస్తుంటే, ఈ దిక్కుమొక్కు లేని వాళ్ళని మనం చేసుకొని వెళ్ళి ఎక్కడ పోషిస్తాం, పదపోదాం అని పెళ్లి కొడుకు తల్లి పెళ్లి కొడుకుని గట్టిగా అరవటంతో తల్లి చాటు బిడ్డ అయిన పెళ్లి కొడుకు అమాయకంగా మొహం పెట్టి పైకి లేచాడు. ఏం జరుగుతుందో తెలియని పెళ్లి కూతురు వరుదిని అయోమయంగా వాళ్ళ వైపు చూస్తుంది. రామయ్య గారు పెళ్లి ఆపద్దు అని బ్రతిమలాడుతుంటే పెళ్లి కొడుకు తల్లి గట్టిగా అరుస్తూ, ఇలాంటి నష్టజాతకురాలు మేము పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకువెళ్ళలేము, కానీ కట్నం ఇవ్వకుండా పంపిస్తామంటే మేము ఎక్కడ పోషించి పెట్టము, పొరపాటున ఈ పిల్ల మా ఇంట్లో అడుగు పెట్టగాని మేము టపా కట్టేస్తే మా కొడుకు పరిస్థితి ఏంటి?
అంత రిస్క్ మేము తీసుకోలేము. ఏదో పెద్ద మనిషివి, మాట మీద నిలబడతావు అనుకుని పెళ్లి చేయటానికి ఒప్పుకుంటే ఇచ్చిన మాట తప్పి పెద్ద మనిషి హోదా పోగొట్టుకున్నావు అని అరుస్తూ ఉన్నారు. ఆవిడ రామయ్య గారి పరువు తీస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేని రాఘవయ్య గారు ఆపు అని గట్టిగా అరిచారు. ఆ అరుపుకి మండపంలో ఉన్న అందరూ ఉలిక్కి పడితే ప్రెసిడెంట్ గారు అయోమయంగా చూస్తూ ఉన్నారు. ఆయన అరుపుకి భయపడిన పెళ్ళికొడుకు తల్లి కూడా వెంటనే నార్మల్ అయిపోయి, ఏంటి ఓతగా అరుస్తున్నారు అని పొగరుగా అడిగారు. నువ్వు నీ కొడుకుని పెళ్లి చేస్తున్నావా లేకపోతే అమ్మేస్తున్నావా? కట్నం కట్నం అని తెగ విర్రవీగుతున్నావు. ఇదే మాట బయటికి తెలిసిందంటే పోయి జైల్లో కూర్చుంటావు. తెలియదా నీకు కట్నం తీసుకోవటం నేరమని? కొందనపు బొమ్మ లాంటి అమ్మాయిని నానా మాటలంటూ బాధ పెడుతున్నావా? పెళ్లి వరకు వచ్చే వరకు ఇవన్నీ తెలియలేదా? లేకపోతే కావాలని ఇప్పుడు అంటున్నావా అని అరిచారు. వరూధిని మాత్రం పెళ్లి కొడుకు తల్లి మాటలకి మనసు ముక్కలైనట్టు కన్నీరు కారిస్తూ నిర్జీవంగా జరుగుతున్న గొడవ చూస్తూ ఉంది. తనని అంతమందిలో అవమానించారని పెళ్లి కొడుకు తల్లి ఆవేశంగా, మీకే అంత ఉబలాటం ఉంటే మీరే మీ మనవడికి ఇచ్చి ఈ నష్టజాతకురాలిని పెళ్లి చేసుకోండి. ఆ దరిద్రాన్ని మీ వెంట తీసుకుని వెళ్ళండి. అంతేకాని మాకెందుకు ఓత్రగా ప్రసంగాలు ఇస్తున్నారు అని అడిగారు. ఆవిడ మాటలకి రామయ్య గారు తన మనవడిని తలుచుకుని సైలెంట్ అయితే, చూశారా, దీనిని కోడలిలా మీ ఇంటికి తీసుకువెళ్ళమని మాట్లాడగానే నోరు పడిపోయింది. అటువంటిది కానీ కట్నం లేకుండా ఈ దరిద్రపు గొట్టు మొహాన్ని మేమెలా తీసుకువెళ్ళగలం? పదరా పోదాం అంటూ పెళ్లి కొడుకుని పట్టుకొని మండపం కిందకి తీసుకువచ్చి తన తరపు బంధువులని చూస్తూ, ఇంకా ఏంటి చూస్తున్నారు? పెళ్లి పెటాకులయింది. పదండి పదండి, ఎవరింటికి వాళ్ళం పోదాం. ఇక ఈ పెళ్లి జరగటం గగనమే. ఇలాంటి పిల్లని పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు అని అరుస్తూ ఉన్నారు పెళ్లి కొడుకు తల్లి. అందరూ గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో గట్టిగా అరుపు వినిపించింది, ఆగండి అని. అప్పటికే వరూధిని కళ్ళల్లో నీళ్లు కడవలు నిండేంతగా వస్తుంటే బాధగా తలదించుకొని ఉంది. మాట మాత్రమైనా మాట్లాడకుండా. తన వెనక ఉన్న తన ఫ్రెండ్స్, ఇంటి పక్కన ఆమె కూడా వరూధిని బాధ చూసి బాధపడుతూ తన పక్కనే కూర్చొని ఓదారుస్తూ ఉన్నారు. పెళ్లి కొడుకు తల్లి మాటలకి కోపం వచ్చిన రాఘవయ్య గారు ఎలాగైనా సరే తన మనవడు పార్థుకి వరూధినికి పెళ్లి చేయాలని బలంగా ఫిక్స్ అయ్యి మాట్లాడబోయేలోపు అదంతా చూస్తూ ఉన్న ప్రెసిడెంట్ గారు అదే అవకాశం అన్నట్టు ఆగండి అని గట్టిగా అరిచి, మీరు చేసుకోకపోతే వరూధిని ఎవరు చేసుకోరు అనుకుంటున్నారా? నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు చేసుకుంటాడు అని అప్పటి వరకు ఆశగా ఒక చోట కూర్చొని వరూధిని చూస్తూ ఉన్న ప్రెసిడెంట్ కొడుకుని చూపించారు. రామయ్య గారు కంగారుగా ప్రెసిడెంట్ గారి వైపు చూస్తూ ఉంటే వరూధిని కూడా తలపైకెత్తి భయంగా చూసింది, కళ్ళ నిండా నీళ్లతో. ప్రెసిడెంట్ గారి కొడుకు హుషారుగా పైకి లేచి, హా, నేను చేసుకుంటాను నాన్న అని అరిస్తే, నువ్వు చేసుకోవటానికి ఇక్కడ పెళ్లి కూతురు రెడీగా లేదు, నోరు మూసుకొని కూర్చో. అయినా నీలాంటి వాడికి వరూధిని లాంటి బంగారు బొమ్మ కావాల్సి వచ్చిందా అని రాఘవయ్య గారు అరిచి వాళ్ళ నోరు మూయించి పెళ్లికి వచ్చిన అందరి వైపు చూస్తూ, ఈ పెళ్లి ఆగదు. నా మనవడితో వరూధిని పెళ్లి జరుగుతుంది. ఎక్కడి వారు అక్కడే ఉండండి, మీరు మాత్రం వెళ్ళిపోవచ్చు అని పెళ్లి కొడుకు తల్లి తండ్రి పెళ్లి కొడుకు వైపు చూస్తూ చెప్పారు రాఘవయ్య గారు పళ్ళు బిగబెట్టి కోపంగా. రే, ఏం మాట్లాడుతున్నావురా అని రామయ్య గారు కంగారుగా అడిగి, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను, నువ్వు సైలెంట్గా ఉండు అని ఆశ్చర్యంతో చూస్తున్న పెళ్లి కొడుకు తల్లితో, ఇంకా ఏంటి చూస్తున్నావు, ఇక్కడి నుంచి పో అని గర్జించటంతో ఉలిక్కిపడి పెళ్లి వాళ్ళు వెంటనే సర్దుకొని గర్వం చూపిస్తూ, చేసుకుంటే చేసుకోండి, మాకెందుకు చెప్తున్నారు? ఇంత దూరం వచ్చి పెళ్లి కూతురు గురించి తెలిసాక కూడా ఈ పెళ్లి మీ మనవడితో చేయాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీ మనవడు కూడా ఏ దారిన పోయేవాడు అయ్యి ఉంటాడు. అందుకే ఈ ఆస్తి కోసం పెళ్లి చేసుకొని ఉండుండాలి. ఎవరికి తెలియదు మీలాంటి వాళ్ళ గురించి. ఓ పెద్ద చెప్పొచ్చారు
అని నిష్ఠూరంగా పిలికి అక్కడి నుంచి బయలుదేరితే రాఘవయ్య గారు నవ్వుకుంటూ పక్కకి వెళ్ళి తన మనవడికి ఫోన్ చేశారు. హీరో ఇంట్రడక్షన్ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. Thank you for listening, and please like, comment and share, comment and subscribe.